నమస్తే అండి. ఇది 2300 ఎస్ఎఫ్టీ కలిగిన ఈస్ట్ ఫేసింగ్‌తో ఉన్న ఫ్లాట్ అండి ఇది. లొకేషన్ వచ్చి మురళీనగర్ డీమార్ట్ బ్యాక్ సైడ్ ఇది. ఇది కంప్లీట్ అవ్వడానికి మనకి 3 to 5 మంత్స్ అయితే పట్టడం జరుగుతుందండి. ఒక ఫ్లోర్‌కి ఒకటే వస్తదండి. మనకి ఏదైతే మెయిన్ డోర్ ముందు ఉంటుందో కారిడార్ అంతా కూడా అదంతా కూడా ఆ యొక్క ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్ వరకు వర్తిస్తది. ఇది ఒక 7 అడుగులు కారిడార్ వచ్చిందండి. చాలా పెద్దగా వచ్చిందని చెప్పొచ్చు. ఈస్ట్ ఫేసింగు. మెయిన్ ఎంట్రీ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రీ దగ్గర నుంచి మనం లోనికి వెళ్ళగానే డైరెక్ట్గా మనం హాల్ చూడగలుగుతాము. 13.6 ఇంటూ 29.3 మనకి స్పేస్తో హాల్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే వెంటిలేషన్ కోసం పెద్ద కిటికీలు 2, ఒక చిన్న కిటికీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఈ ఏరియా ఏదైతే ఉందో అది కిచెన్ కమ్ డైనింగ్ అండి. 15x17 ఇది కూడా స్పేసెస్గా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఒక 2 వెంటిలేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి లోపల ఉండే యూటిలిటీ రూమ్ అండి. కిచెన్ బ్యాక్ సైడ్ మనం యూజ్ చేసుకోవడానికి. ఈ యూటిలిటీ రూమ్ కూడా సైజు బాగానే ఉందండి, చిన్నదైతే కాదు. దీనికి కూడా వెంటిలేషన్ కోసం మంచి కిటికీ ఓపెన్ చేసి ఉంచారు. కిచెన్ ఏరియా కూడా మనకి లార్జ్ స్కేల్లోనే కనిపిస్తుందండి, చిన్నది కాదు. 2300 ఎస్ఎఫ్టీ కాబట్టి హాల్ సైజ్ కానీ, కిచెన్ సైజ్ కానీ, బెడ్రూమ్ సైజ్ కానీ మనకి అనుకున్న విధంగా వస్తున్నాయండి. హాల్లో మనము చివరికి వెళ్ళినట్లయితే మనకి స్ట్రైట్గా 2 బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక బెడ్రూమ్కి ఆపోజిట్గా మరొక బెడ్రూమ్ కనిపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ అయితే మనకి ఒక రూమ్ పెట్టేసింది, అది మనం యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి ఆపోజిట్గా ఒక 2 బెడ్రూమ్స్ ఉన్నాయండి. అలాగే సైడ్ బై సైడ్ బెడ్రూమ్స్ కూడా మనకి ఒకటి కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి మనకి 15x12 అండి. సైజ్ కూడా లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. కొన్ని ఫ్లాట్స్కి అయితే 10x10, 10x12 అయితే కనిపిస్తుంది. ఇది 15x12 అయితే కనిపిస్తుంది. బ్రిక్ అంతా కూడా సిమెంటు మోడల్ బ్రిక్ అయితే వాడడం జరిగింది. వెంటిలేషన్ కోసం అయితే పెద్ద కిటికీ అయితే ఓపెన్ చేశారు ఈ బెడ్రూమ్లో. బిల్డింగ్ అయితే పిల్లర్స్ అండ్ కాలమ్స్ అన్నీ కూడా మనకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఈ బెడ్రూమ్కి మన అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. బాత్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో ఉందండి, చిన్నవైతే కాదు. 7x5, 7.3x5.6 ఆ రేంజ్లోనే అన్ని బాత్రూమ్స్ కూడా ప్లాన్ చేశారు. వెంటిలేషన్ బాగా ఇచ్చారండి. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్గా మరొక బెడ్రూమ్ ఉంది. అదేవిధంగా దాని పక్కన కూడా మరొక బెడ్రూమ్ ఉంది. స్ట్రైట్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. దానికి మనకి బాల్కనీ మోడల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంట్రీలో ఒకవైపు అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ బాగానే ఉందండి. అదేవిధంగా హాల్లోని ఒకవైపు అయితే వెంటిలేషను ఇచ్చారు, కిటికీ ఓపెన్ చేసి ఉంచారు. మరొక వైపు కూడా మరొక కిటికీ ఉంది, వెంటిలేషన్కి అయితే ఇబ్బంది లేకుండా. హాల్లో చివర్లోని మనకి ఇది మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ అని చెప్పొచ్చు. ఫ్రంట్ ఎలాగా కారిడార్ అది బాల్కనీ మోడల్ ఉంది. ఇది కూడా మనకి ఈ ఫ్లాట్కి బ్యాక్ సైడ్ లార్జ్ స్కేల్లో దాదాపుగా మనకి ఒక 5 అడుగులు వెడల్పు కలిగిన పొడవు అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ ఎంత ఉందో అంతవరకు పొడవు వచ్చిందండి హాల్ తర్వాత నుంచి. అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫ్రంట్ సన్ రైజ్ కానీ, బ్యాక్ సైడ్ సన్సెట్లో ఉన్న ఆ టైంలో కానీ మనకి ఎక్సలెంట్గా సూర్యకిరణాలు వచ్చే అవకాశం అయితే ఇంట్లో ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్ తీసుకోవాలండి మనం. వెలుతురు అయితే చక్కగా రావాలి. ఏ ఫ్లాట్ తీసుకున్నా బోత్ సైడ్ వెలుతురు వస్తే అది మంచి వాస్తు ప్రకారంగా ఉన్నట్టు మనం అది భావించాలండి. అదేవిధంగా మరొక బెడ్రూమ్ చూస్తే
ఇందులో కూడా మనకి వెంటిలేషన్ కోసం ఒక 6 అడుగుల కిటికీ అయితే ఓపెన్ చేసి ఉంచారు. మరొక వైపు అయితే ఒక చిన్న వెంటిలేషన్ కోసం అయితే ఇంకొకటి ఓపెన్ చేసి ఉంచారు. రెండు బెడ్రూమ్స్ అయితే అటాచ్డ్ వచ్చిందండి. దీనికి అటాచ్డ్ రాలేదు. దీని ముందు అయితే మనకి కామన్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది. హాల్ సైజ్ కానీ లేకపోతే బెడ్రూమ్ సైజెస్ కానీ అన్ని లార్జ్ స్కేల్లో ఉన్నాయండి. మంచి ఏరియా, డీమార్ట్ బ్యాక్ సైడ్, మురళీనగర్. ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చేసరికి మనకి 7,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. 2,300 ఎస్ఎఫ్టీ కాబట్టి మనం అనుకున్న ఈ యొక్క స్పేసెస్కి అయితే హాలు అన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.